తెలుగుదేశం పార్టీలో మీరు అడిగిన ప్రశ్నకి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం అడుగుతున్నారు ఏంటంటున్నారు కదా మీరు. ఏం తక్కువ ఉంది ఆయనకి? ఆయన ఏం చేశాడో మీకు ఎవరికైనా తెలుసా? ఆయన ఎంత గొడ్డి చాకరీ చేశాడు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీకి తెలుసా? వేళ పార్టీకి వెన్నెముకగా నడిచాడు. ఒక సైడ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే 2014-19లో రాష్ట్రంలో రూపాయి లేకుండా చిల్లిగా లేనప్పుడు పార్టీని వెనకుండి నడిపించి ఎన్నెముకగా ఉన్నాడు. ఒకటిగా జ్ఞాపకం తెచ్చుకోండి, 2009 ఎలక్షన్ ముందు ఆయన నగదు బదిలీ పథకం తెచ్చాడు. ఆ రోజుల్లోనే బ్రహ్మాండంగా యుఎస్లో చదువుకున్నాయనట, యూనివర్సిటీలో నగదు బదిలీ తెచ్చాడు. ఆ నగదు బదిలీ అప్పులు ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే ఇవాళ పీడిఎస్బిఎస్ స్కామ్ లేదు. అలాగే మొట్టమొదటిసారిగా 50 లక్షలు మెంబర్షిప్ చేశాడు, ఆన్లైన్ మెంబర్షిప్. మొట్టమొదటిసారిగా నారా లోకేష్ ఈ ప్రపంచంలోనే పొలిటికల్ పార్టీలకి ఏదికి ఇన్సూరెన్స్ లేని సమయంలో మొట్టమొదటి ఇన్సూరెన్స్ కార్యకర్తగా ఉండాలని చెప్పి పెట్టిన నాయకుడు లోకేష్ గారు. దాన్ని చూసి ఇవాళ అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయి, నేషనల్ పార్టీలు కూడా. ఏం తక్కువది? నెక్స్ట్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేశాడు. ఇవాళ రాష్ట్రంలో 75% రోడ్లు వేసాం. అప్పుడు మన పిఠాపురాన్ని 75% రోడ్లు వేసాం. ఏం తక్కువ చేశాడు అంటున్నాను నేను. నారా లోకేష్ గురించి ఇబ్బంది పడ్డాను. తర్వాత ఈ మధ్యలో ఐటీ సెక్టర్ బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు, ఐటీ సెక్టర్. నెక్స్ట్ ప్రభుత్వం ఓడిపోయింది. ఈవేళ నాయకులు ఎవరన్నా కష్టం ఉన్నా సుఖం ఉన్నా పొలిటికల్గా ఎలా ఉన్నా కలిసిది ఎవరినే? నారా లోకేష్. సపోర్ట్ ఇచ్చేది ఎవడు? నారా లోకేష్. అటువంటిది ప్రభుత్వం పోయింది, అయిపోయింది. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పని చేయలేదు? చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అన్నారు, వయసు అయిపోయింది అన్నారు. ఏం వయసు అయిపోయింది? చంద్రబాబు నాయుడు 100 సంవత్సరాలు ఉంటాడు భగవంతుడు ఆశీస్సులతో. ఆయన ఆరోగ్యం మీకు ఎవరికి తెలియదు, ఆయన కష్టపడే విధానం ఎవరికి తెలియదు అన్న పరిస్థితుల్లో కార్యకర్తలు మేము తిరుగుతుంటే అయిపోయిందిరా మీ తెలుగుదేశం పార్టీ అనేవారు. మమ్మల్ని అనేవారు ఆ పార్టీలు ఎత్తుకుంటారు అని. ఒకటి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని కొంతమంది ప్రాణాలు అర్పించి కాళ్ళు చేతులు పోగొట్టుకుని ఈ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలు దేని గురించి పనిచేశారు? చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలి, రేపు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం కావాలి, రేపు నెక్స్ట్ జనరేషన్కి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ మన 47 అది 2047 పెట్టారు, 2040 పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే ఒక ప్రణాళిక. అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు నడిపించగలరో సత్తా ఉన్న నాయకుడు ఎవడంటే లోకేష్.